హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో చేసారంటే అసలు చికెన్ కర్రీ కూడా మీకు తినాలనిపించదు. ఫస్ట్ వంకాయ వేస్తున్నాను. ముందు వంకాయ వేయాలండి. వంకాయ ఫ్లేవర్ రావాలంటే ఫస్ట్ వంకాయ వేయాలి. ఈ వంకాయ బాగా ఫ్రై అయ్యాక వరకు కలుపుకోవాలండి. వంకాయ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేద్దాము. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేసి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఆనియన్ ఫ్రై వరకు కలుపుకుందామండి. కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం అంత తెల్లుల్లి పేస్టు సరిపోతుంది. చూసారా ఆయిల్స్ కూడా ఎంత బ్రౌన్ అయిపోయాయో. కొంచెం అంత పసుపు వేస్తాను. కొంచెం తగినంత సాల్ట్, నేనైతే ముందే వేస్తాను కొత్తిమీర ఫ్లేవర్ బాగా రావడానికి. ఆ తర్వాత ఒక 3-4 టమాటాస్ వేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటాలు ఉడుకుతాయి. టమాటాలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసేయాలి కొంచెం అంతా. చూసారా వంకాయ టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కావాల్సింది కొంచెం ఉడికితే కారం అంతా వేసేసి